ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాకెవరో ఒక వీడియో పంపించారు చూడమని చెప్పి. 2 నిమిషాలు చూసేటప్పుడు తలకాయ నొప్పి వచ్చేసింది. అదేంటంటే, కొంతమంది అజ్ఞానులు కూర్చొని వాళ్ళు పెద్ద మేధావుల్లాగా మాట్లాడుకున్నారు కూర్చొని. అదేదో మీరు చూడాలి ఒకసారి. అయితే దాన్ని మనము వినిపించలేం, కానీ దానిలో ఉన్న మ్యాటర్ అయితే ఈ రక్షణ టీవీ అంటే మీకు అర్థమైంది కదా. క్రిస్టియన్స్ అనమాట. ఈ నలుగురు కూర్చొని పెద్ద మేధావుల్లాగా మాట్లాడుకుంటూ అసలు వేదాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒక్కడికి వ్యాకరణ జ్ఞానం లేదు, సంస్కృత జ్ఞానం లేదు, ఒక మంత్రాన్ని పలకడం రాదు. వాళ్ళు వేదాల గురించి చెప్పేయడం మొదలు పెడతారు. వేదాలు ఏ లిపిలో ఉన్నాయి, లిపి ఉనికిలో లేనప్పుడు ఎలా వ్రాయబడ్డాయి, అబాబాబాబా మహామేధావులు వీళ్ళు కూర్చొని చండాలంగా మాట్లాడ మొదలుపెట్టారు. దానిలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వేదాలు ఇప్పుడేనండి, ఎంత మొన్న మొన్న వచ్చి 1000 1200 1600 సంవత్సరాల క్రితంనే ఎవడో రాశాడు గొట్టంగాడు, ఆ తర్వాత అదే అది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదండి వీళ్ళ వీళ్ళ జ్ఞానం, ఇదనమాట. వీళ్ళ యొక్క జ్ఞానానికి పరాకాష్ఠకి మనం పిచ్చికిపోతుందన్నమాట. సో వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత మూర్ఖత్వంతో మాట్లాడుకుంటుంటారంటే, ఒక్క వేద పండితుడు లేడు, వేదం తెలిసే శాస్త్రజ్ఞానం ఉన్నవాడు ఒక్కడూ లేడు అక్కడ. వీళ్ళంతా ఎంతసేపు బడుద్దాయిలు అనమాట. వాళ్ళ బైబిల్ ఏదో వాళ్ళు చదువుకోక వేదాల మీద ఎందుకు? ఎందుకంటే వేదాల్లో క్రీస్తు ఉన్నాడని చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట. జొప్పించేద్దాం ఎట్లన్నా, అప్పుడు ఇక వాళ్ళందరూ కూడా మన క్రీస్తు భజన చేస్తారని. పిచ్చి వెర్రి, అసలు ఎటువంటి వెర్రి అంటే అది మామూలు వెర్రి కాదు. సో ఇలా క్రీస్తుని మనం ఎట్లైనా జోడిచ్చేస్తే వేదాల్లోకి సరిపోతుంది అని అనుకుంటున్నారు. అలా జరగదు నాయన. భారతదేశంలో పుట్టిన మతాలు వేరు, భారతదేశం బయట పుట్టిన మతాలు వేరు. భారతదేశంలో బౌద్ధ, జైన, సిక్కు, ఇవి శైవ, వైష్ణవ, ఇలాంటి మతాలన్నీ అక్కడ పుట్టినవి. వేరే మతాలన్నీ బయట నుంచి వచ్చాయి. వీటికి ఆధారం వేదం, క్రీస్తు కాదు. అవ్వదు, అవ్వబోదు కూడా. కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు మానేసేయండి. మీరు ఇక వేదం గురించి మాట్లాడకండి, మీరు బైబిల్ గురించి మాట్లాడేసుకోండి. ఎంతమందిని పిచ్చోళ్ళని చేసేసుకోండి. నాస్తికులు కొంతమంది పిచ్చోళ్ళని చేస్తుంటారు, మీరు కొంతమంది పిచ్చోళ్ళని చేస్తుండండి. అట్లని ఏ మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాలను పిచ్చోళ్ళని చేస్తుంటారు. వేద జ్ఞానం కావాలి అనుకుంటే ప్రాపర్గా చదువుకోండి, చదువుకొని తెచ్చుకోండి. తప్పే ఉంది, ఎవరన్నా వేద జ్ఞానం తెచ్చుకోవచ్చు. మీకు ఆ వేద జ్ఞానం కావాలి అనుకుంటున్నారు, అర్థమైంది. ఏదో ట్రాన్స్లేషన్స్ పట్టుకొని ఊపేసుకోకండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము వేదము చాలా పురాతనమైంది అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కొన్ని చాలా ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఊరికే వీళ్ళు నమ్మే ఆధారాలు కావాలి కాబట్టి చూపిద్దాం. అదేంటంటే ఇప్పుడు ఆర్యభట్ట అన్న ఆయన తన ఆర్యభట్టీయంలో రాసుకున్నాడు. నేను ఫలానా తారీఖును పుట్టాను, ఫలానా ఇది పుట్టాను అని చెప్పి రాసుకునేటప్పుడు ఆయన రిఫరెన్స్గా మహాభారత యుద్ధకాలం ఇచ్చాడు. మహాభారత యుద్ధకాలం తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచినాయి, నేను పుట్టాను ఇప్పుడు అని చెప్పి రాసుకున్నాడు ఆయన. ఆ రాసుకోవడంలో స్వచ్ఛంగా చక్కగా రాసి పెట్టాడు ఆయన. రాసి పెట్టిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చేసుకున్న వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఎవరు? ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, ఇండియాలో యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. ఓసారి నేను చూపిస్తాను, చూడండి. చూస్తే మీకన్నా బోధపడుతుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చోళ్ళు మనం ఏం చేయలేం. ఇది ఆర్యభట్టీయ ఆఫ్ ఆర్యభట్ట. ఓకే, క్రిటికలీ ఎడిటెడ్ విత్ ఇంట్రడక్షన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, నోట్స్, కమెంట్స్ అండ్ ఇండెక్సెస్ బై కృపాశంకర్ శుక్ల, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో. బాగుందండి. ఈయన ఏం రాశాడు ఒకసారి, ఈయన ఆర్యభట్టి అని ఎట్లా ట్రాన్స్లేట్ చేశాడు అన్నది చూద్దాం ఒకసారి. 17 పేజ్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు స్పష్టంగా ఉంటుంది అన్నమాట. 16 నుంచి కంటిన్యూ అవుతూ హిస్ టైమ్, ఆర్యభట్ట టైం. ద ఇయర్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఆర్యభట్ట 1 ఈజ్ నోన్ టు అస్ విత్ ప్రిసిషన్. There is a verse in the Aryabhatiya which runs as follows: when 60 times 60 years and three-quarter yugas have elapsed of the current yuga, 23 years had been passed since my birth అని చెప్పి ఆర్యభట్టీయంలో ఆర్యభట్ట రాసుకున్నాడు. ఎప్పుడు పుట్టాడంట? దిస్ షోస్ దట్ ఇన్ ద కలీ ఇయర్ 3600 elapsed, ఆర్యభట్ట I was 23 years of age. Since the Kali year 3600 corresponds to AD 499, it follows that Aryabhatta I was born in the year AD 476. The Gupta king Buddhagupta reigned at Pataliputra from AD 476 to AD 496. This shows that Aryabhatta I was born in the same year in which Buddhagupta took over the reins of government of Pataliputra.
So to be more precise, 3,600 years of Kali era came to an end on Sunday, March 21st, AD 499. ఇంత స్పష్టంగా ఆయన రాసుకొచ్చాడు. సో దీన్ని మనము అంగీకరించాలా వద్దా? ఆర్యభట్ట అంటే ఇప్పుడు అంటే 1500 సంవత్సరాల క్రితం ఏమని రాశాడు? కలియుగం స్టార్ట్ అయ్యని రాశాడు. కలియుగం స్టార్ట్ అయ్యని రాసి అంటే ఎప్పటికీ ఆయన స్పష్టంగా రాసుకొచ్చాడు. ఎక్కడికి ఏమని రాశాడు? వెన్ 60 × 60 years and 3/4 of a యుగా హ్యావ్ ఎలాప్స్డ్ ఆఫ్ ది కరెంట్ యుగా అని రాశాడు. అంటే ఏంటి? కలియుగంలో ఇన్నేళ్లు గడిచిపోయినాయి, నేను ఇప్పుడు పుట్టానని చెప్పి రాసుకున్నాడు. కలియుగం రాశాడు. తర్వాత మహాభారత యుద్ధం తర్వాతదని రాశాడు. అది కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ ఇగో ఇక్కడ. ఇది యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రెస్, షికాగో, ఇలినాయ్. ఆయన ఈ దానిలో ఈ డాక్యుమెంట్లో ద ఆర్యభట్టియా ఆఫ్ ఆర్యభట్ట ఎన్ ఏన్షియంట్ ఇండియన్ వర్క్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. దీనిలో మనము 41 పేజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఆర్యభట్టియాలు. There are 14 Manus in a day of Brahman, a Kalpa, and 72 Yugas constitute the period of Manu. Since the beginning of the Kalpa up to the Thursday of the Bharata battle, 6 Manus, 27 Yugas, and 3 Yugapadas have elapsed. భారత యుద్ధం జరిగి ఇంతకాలమైంది. ఎప్పుడు జరిగింది? ఎన్ని మన్వంతరాల తర్వాత? 27 మన్వంతరాలు, 27 యుగాలు, మన్వంతరాలు, యుగాలు జరిగిన తర్వాత త్రియుగ పాదాస్ అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 జరిగిపోయి 4th క్వార్టర్లో మనం రన్ అవుతున్నాము అని చెప్పి ఆయన రాసుకున్నాడు. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్కి వెళ్తే మనం ఆయన ప్రార్థన కూడా ఒక చోట బ్రహ్మ గురించి ప్రార్థన చేశాడు. ఇక చూడండి చాప్టర్ 1లోనే, హ్యావింగ్ పెయిడ్ రిఫరెన్స్ టు బ్రహ్మన్ హూ ఇస్ వన్ ఇన్ క్యాజువాలిటీ యాజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఇందులో మనకి తెలవాల్సింది ఏంటంటే, బ్రహ్మని ప్రార్థించకుండా అంటే క్రియేటర్ని ప్రార్థించకుండా ఎవరు ఏది స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. మన మహర్షి దయానంద సరస్వతి రాసిన సత్యార ప్రకాశంలో కూడా చూడండి, స్పష్టంగా ఉంటుంది. ఫస్ట్ ప్రార్థన ఉంటుంది, తర్వాతనే ఏదైనా సరే. ఆయన ఋగ్వేదాది భాష్యభూమికి రాసినా కానీ ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. అంతే మన పూర్వీకులందరూ ఫస్ట్ బ్రహ్మని తలుచుకొని ప్రార్థించి ఆ తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తారు. మహాభారతం కూడా అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్యభట్టీయంలో మహాభారత యుద్ధం జరిగింది అని చెప్పాడు. అయితే ఆయన సంస్కృతంలో రాశాడు కదా ఇది, అవునా కదా? సో మహాభారత యుద్ధం కూడా సంస్కృతంలో రాయబడింది. అది వేదవ్యాసుడు రాశాడని మనకు తెలుసు. ఆయన వేదాలని వ్యాసం చేశాడు, అంటే సెపరేట్ చేశాడు. సో దేర్ ఫోర్ ఆయన వేదాలను సెపరేట్ చేయడం అంటే నేను ఋగ్వేదం, యజుర్వేదం ఇలా కాదు, ఆయన సూక్తాల కింద సెపరేట్ చేశాడు. సో ఆల్రెడీ వేదాలు విభజింపబడి ఉంది. సో ఇలా వేదవ్యాసుడు వేదాల గురించి చెప్పాడు, అంతకుముందున్న వాళ్ళు చెప్పారు. వేదవ్యాసుడికి ఈ యొక్క ఆర్యభట్టీయానికి మధ్యలో వచ్చిన వాళ్ళు శంకరాచార్యులు, ఆయన కూడా చెప్పాడు. ఇలా రకరకాల వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత ఈ బడుద్దాయిలందరూ కూర్చొని అదేదో సంస్కృతం ఇక్కడ పుట్టింది అక్కడ పుట్టిందని చెప్తున్నాడు. ఒక ఆయన అయితే ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఏదో పర్షియాలో ఏదో ఒకళ్ళున్నారు, ఆ భాషలో ఏకం, ద్వే ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నవే అక్కడ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఆయనకి తెలియదు ఏంటంటే, తెలుగులో కూడా ఉన్నాయిరా బాబు, సంస్కృత పదాలు తెలుగులో అనేకం ఉన్నాయి. ఎవరు చేర్చుకున్నారు? నన్నయ్య వచ్చి చేర్చుకున్నాడు. అక్కడ వాళ్ళు కూడా సంస్కృతం నుంచి చేర్చుకున్నారు. ఎందుకు చేర్చుకున్నారు? వాళ్ళు భారతదేశానికి వచ్చి పాటలీపుత్రంలో కానీ తక్షశిలలో కానీ విద్యాభ్యాసం చేసి సంస్కృతంలో విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఆ పదాలని కొన్నిటిని తీసుకెళ్ళి అక్కడ చెప్పారు. ఇది సిద్ధాంతం. అందరూ జగమెరిగిన సత్యం ఏంటంటే, మన భారతదేశం నుంచే మ్యాథమెటిక్స్ అరబ్బులకు వెళ్ళింది, అరబ్బుల నుంచి మిగతా యూరోపియన్స్కి వెళ్ళిందని ప్రపంచంలో ఉన్న ప్రతి సైంటిస్ట్ ఒప్పుకుంటాడు. ఎవ్వడు కూడా పర్షియా నుంచి వచ్చిందని చెప్పుకో. ఇది విశేషం అనమాట. సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా కలుపుకుంటే వీళ్ళు పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నారు కూర్చొని. వాళ్ళు ఎంతసేపు వేదాన్ని ఎట్లన్నా చిన్నభిన్నం చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు సేవ్ చేస్తుంటాడు దాన్ని. మనుధర్మశాస్త్రంలో కూడా అదే చెప్పాడు. బ్రాహ్మణుడు అన్నవాడు వేదాన్ని చదివించాలి, చదవాలి, ఈ 2 చేయాలి. సో ఆ బ్రాహ్మణుని దెబ్బ కొట్టేస్తే మనం వేదాలను దెబ్బ కొట్టేసి యేసు అందులో ఉన్నాడని చెప్పుకుంటే సరిపోతుందని పిచ్చి వేషాలు వేస్తున్నారు. సో అలాంటివి జరగవునైనా, అలాంటివి జరగకుండా ఉండడానికి నాలాంటి వాడు ఎవడో పుడుతూ ఉంటాడు, మళ్ళీ చెప్తూ ఉంటాడు. కాబట్టి వ్యర్థ ప్రాలాపన చెయ్యొద్దు. మీరు మాట్లాడేటప్పుడు వేదాల గురించి తెలిసిన వేదజ్ఞుల్ని పెట్టుకొని మాట్లాడాలి. మీకు తెలియదు, తెలుసుకోలేరు, మీకు ఆ భాష రాదు,
నేర్చుకోరు మీరు, నేర్చుకోలేరు మీరు. మీరు అంతే, నాస్తికులు అంతే. ఎవడో ట్రాన్స్లేట్ చేసింది చండాలంగా ట్రాన్స్లేట్ చేసి వాడికి అనుకూలంగా మీరు మాట్లాడుకుంటున్నారు. వాడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, వాడిని తేలేము. కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మనము శాస్త్ర అర్థం చేయాలి. శాస్త్రార్థము అంట, అది చేసి మాట్లాడుకొని తెలుసుకోవాలి. మీకు బైబిల్ జీసస్ ముఖ్యం అనుకోండి, జీససే భగవంతుడిని చెప్పుకోవాలనుకో చెప్పుకోండి. పైగా మీకు ఏంటి బాబు ఇంత న్యూనతాభావం ఏంటి? భారతదేశంలో పుట్టి మీరు ఆర్యులుగా పుట్టి మీరు ఎందుకింత వంచనకి గురవుతున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో పుట్టిన మతం, అదేదో మతం, దాన్ని పట్టుకొని పాకులాడటం ఏంటి మీరు? భారతదేశంలో ఎంతో గర్వించదగ శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైన శాస్త్రాలు. ఎంత జ్ఞానం లేకపోతే అన్ని శాస్త్రాలు పుడతాయి చెప్పండి? చెప్పండి. 18 పురాణాలు, 10, 11 ఉపనిషత్తులు, దర్శనాలు, శాస్త్రాలు, వేదాంగాలు, అవి కాకుండా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వేదాలు, భారతం, రామాయణం, భాగవతం, ఎన్ని సబ్జెక్టులు కొల్లలు. అది ఊరికి ఒక్క రోజులో రాదు బాబు, 1000 సంవత్సరాలు కూడా రాదు అది. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని వేలాను కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది అంత జ్ఞానం లోపలికి రావాలి. కాబట్టి మీరు నేర్చుకోండి, తప్పులేదు, నేర్చుకోవడం తప్పులేదు. కానీ ఎవడో రాసిన వ్యాఖ్యానాన్ని ఇది కరెక్టా కాదా తెలుసుకుందామని మాలాంటి వాళ్ళతో మీరు చర్చించి కూర్చొని తెలుసుకోవాలి. భారతదేశంలో అనేక మంది ఉన్నారు పండితులు, వాళ్ళని కలవండి, వాళ్ళని పిలిపించండి, మాట్లాడండి, తెలుసుకోండి. సో అలా కాకుండా మీలో మీరే కూర్చొని నలుగురు క్రిస్టియన్స్ కూర్చొని వేదాల గురించి మాట్లాడు, ఏమైనా అర్థం ఉందా? అర్థం పర్థం లేని విషయాలు. బైబిల్ అనుకోండి ఒక చిన్న నల్లట్ట పుస్తకం, అది ఎవడన్నా చదివేస్తాడు. వేదం అలా చదవబడదు బాబు, తెలుసుకోండి. ఓకే. సో వేద జ్ఞానం పెంచుకోండి, లేకపోతే నేర్చుకోండి. మీ దగ్గరికి ఎవరు రారు, మీరు జ్ఞానం పొందితేనే అందరూ వస్తారు. మీరు భారతదేశంలో పుట్టారు, మీరు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వద్దు, సుపీరియర్ ఫీల్ అవ్వండి. భారత గడ్డ మీద మీరు జన్మించినందుకు ఎంత సుపీరియర్ ఫీల్ అవ్వాలంటే, ఆహా అనుకునే జ్ఞానం ఉంది మన దగ్గర, ఆ జ్ఞానాన్ని పొందండి. ఊరికే నల్లట పుస్తకం పట్టుకొని ఎందుకు? సరే పట్టుకొని మీరు అడుకోండి, కానీ ఈ విధంగా మీరు కించపరచుకొని పరచకండి మిమ్మల్ని మీరు. చాలా తప్పది. భారతదేశం మొత్తం ఆర్యులు మొదటి నుంచి ఉన్నారు నాయన. ఎప్పుడో ఒకడు కింద పడ్డారని చెప్పి నువ్వు ఎవడూ లేడంటే ఎట్లా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇంగ్లాండ్ అన్న చిన్న దేశంలోంచి బయలుదేరి చాలామంది చాలా దేశాలకు వెళ్ళి దాష్టికాలు చేసి ఆ దేశాల్లో వాళ్ళు కబ్జాలు చేసి వాళ్ళు రాజ్యం వెళ్ళారు. బాగుంది. దానికి యూనో అసలు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని చెప్పుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయలుదేరి మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పిలువబడే ఈ గడ్డ మీదకి చాలా మంది వచ్చారు. వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు ఇంగ్లాండ్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నది ఎవరు అంటే అమెరికా లాంటి దేశాలని చెప్తారు. అమెరికాలో ట్యాక్స్ కొద్దిగా అటు ఇటు చేయంగానే అందరూ అతలాకుతలం అయిపోతుంది, ప్రపంచం అంతా తిట్టేస్తాం. మేము ఇదైపోతాం, రష్యానికి వచ్చేస్తామని. ఇంగ్లాండ్ అయితే మరీ వరస్ట్గా ఉంది. పరిస్థితి ఏంటంటే దాని దారుణంగా ఉంది. సో ఒక్కొక్కప్పుడు దేశాలు బాగుంటాయి, తర్వాత కింద పడుతుంటాయి, ఎందుకంటే వాళ్ళలో స్వార్థపరులు మొదలవుతారు. ఇంకో మీరు కూడా అట్లా స్వార్థపరులు తయారవ్వకండి. భారతదేశాన్ని కింద పడేసే ప్రపోజల్ చేయకండి. భారత గడ్డ మీద పుట్టారు, మీరు ఉన్నతంగా ఫీల్ అవ్వండి. మీరు క్రిస్టియన్స్ అని మీరు ఏదో బయట పంచం తెచ్చుకొని మేము చేసుకొని వేదాలతో మీకేం పని? ఏం పని మీకు? అంటే మిమ్మల్ని కించపరిస్తే కానీ మీరు బాగుపడరా? అంత ఇన్ఫీరియరా మీరు? అంత చెండాలమా? అలా చెయ్యొద్దు నాయన. మీరు నేర్చుకోండి, వేదం కావాలంటే నేర్చుకొని బాగుపడండి. ఇదండి. సో ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాట భ్రమలో పడకండి. వేద జ్ఞానం లేని వాడు మాట్లాడే వేదాన్ని గురించి మీరు వినకూడదు కూడా, అది తప్పది. వేదం గురించి ఏబీసీలు తెలియవు, మాట్లాడేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళతో. తస్మాత్ జాగ్రత్త. ఉంటానండి. ఓ